హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే సూపర్గానే. బుధవారం సాయంత్రం భోజనం అదే వంట అయిపోయింది, కుకింగ్ అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను. సాయంత్రం కంపల్సరీ నేనైతే దీపం పెట్టుకుంటాను. నాకు మా అత్తయ్య చెప్పేవారు సాయంత్రం అట్లా దీపం పెట్టుకోవడం మంచిదంట. కొంచెం గ్యాప్ ఇచ్చాను సాయంత్రం అట్లా దీపం పెట్టడము. ఒక 10 డేస్ నుంచి అట్లా, ఎందుకని మా పాలోళ్ళు కాలం చేశారు. కాలం చేయడం వల్ల నేను సాయంత్రం దీపం పెట్టలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇవాళ సాయంత్రం దీపం పెట్టడం. ఈ ఫోటోలు చూసిన మా మామయ్య గారు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ మల్ల సామూర్తి వాళ్ళ నాన్నగారి పేరు, మల్ల సత్యవతి వాళ్ళ అమ్మగారి పేరు. ఇక్కడ ఉన్నది వాళ్ళ తాతగారు అంట, వాళ్ళ ముత్తాత. మరి మనకు తెలియదు కదా వాళ్ళ ముత్తాత. తర్వాత పూజ అయిపోతే మా పిల్లలు నేను చేస్తానంటే, సరే అయితే మీకు అలవాటు ఉండాలని మా పిల్లల చేత కొన్ని పూజ చేయిస్తున్నాను. ఎంతమంది పిల్లలతో పూజ చేయిస్తున్నారో కమెంట్ పెట్టండి. ఎందుకు వీడియో తీసానంటే నాది యూట్యూబ్ పోయింది. 2 చేసిన వీడియోస్ రెండు యూట్యూబ్ కూడా పోయింది ఫస్ట్. అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ బుధవారం నుంచే. ఫస్ట్ దేవుడితో స్టార్ట్ చేసిన వీడియో అంతే. దేవుడితో చేసినప్పుడు మీరు అంతా లైక్ చేస్తారని చిన్న కోరిక నాకు. లైక్ చేయడమే కాదు, పక్కన బెల్ కూడా టిక్ చేయండి. తర్వాత మా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు. బొమ్మలతో ఆడుకుంటే ఆ సామాను చూసి మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చింది. తర్వాత మా తమలపాకు మొక్క మొన్నటి దాకా 7 వారాలు పూజ చేసినప్పుడు ఆకు ఈ చెట్టుకే కోసుకునేదాన్ని, పూజ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఒక చెప్పాను కదా, కాలం చేసిన తర్వాత పూజ గట్రా చేయలేదు. అందుకు తమలపాకు చెట్టు మొత్తం చూసి ఎంత బాగా కనబడుతుందో. తర్వాత ఇంటికాడ రంగులతో ముగ్గులు వేసుకున్నాను నేను. చేసిన తర్వాత నాకు మా తమలపాకు మొక్క పొద్దున్నే లేసానంటే మా మొక్కని చూడకుండా ఒక్కరోజు కూడా, నాకు మా మొక్కను చూడకపోతే అసలు ఏదోలా ఉంటుంది. పొద్దున్న లేచి మొక్కకి నీళ్ళు వేస్తాను. వేసిన తర్వాత నా పని స్టార్ట్ చేస్తాను. పక్కన చిట్టు గులాబీ కూడాను, అది ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగురు పెట్టింది. సాయంత్రం అంతా కంపల్సరీ అక్కడ నేను తమలపాకు చెట్టు కాడ కూర్చొని టీ కానీ కాఫీ కానీ, ఎప్పుడే హెడేక్ ఉంటే కనుక టీ కానీ కాఫీ కానీ తాగుతాను. అయితే నార్మల్గా కూర్చుంటాను. అక్కడ కూర్చొని ఏదైనా అలా చూస్తూ ఉంటాను నేను తమలపాకు చెట్టుని. ఇప్పుడు 10 అవుతుందిగా, చూసారా? ఇప్పుడు ఇది తులసి ఇది చూసారు కదా, అది ఇప్పుడైతే చాలా బాగా అందరూ కూడా తులసిది కొనుక్కుంటున్నారు. చాలా బాగుంది బెంగాల్ది. మేము కొనుక్కున్న తర్వాత అందరూ స్టార్ట్ అయింది అందరూ కొనుక్కోవడము. నాకైతే బాగా నచ్చింది. తర్వాత ఇంట్లోకి వచ్చింది దేవుడు, కామన్గా దేవుడు పూజ చేసుకోవడానికి దేవుడు భక్తి ఛానల్ పెట్టాను. తర్వాత మీకు మర్చిపోయిన ఒకటి, ఇది మా ఆయనకి మా అన్నయ్య కొన్న ఫస్ట్ పుట్టినరోజు కొన్నాడు. ఇది మా పెళ్లి రోజుకి గిఫ్ట్ కొన్నారు. ఈ 2 మా ఆయన పుట్టినరోజు ఒకటి, పెళ్లి రోజుకి ఒకటి కొన్నాడు. ఆ మధ్యలో కనబడేదేమో నాకు చిన్నప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నాకు ఇచ్చారు మా స్కూల్లో. నాకు ఫస్ట్ ప్రైజ్. తర్వాత మా పిల్లలది. ఈ వీడియో చూడడం కాదు, లైక్ చేసి షేర్ చేసి పక్కన లైక్